బిల్లు ఎంత అవుతుంది, నువ్వు పెంచిన రేట్లన్నీ కూడా ఇంకో లిస్ట్ రాస్తాను సైలెంట్గా వెళ్ళిపోయారు. మరి ఉపయోగపడే పథకాలు మాట్లాడుతుంటే వాళ్ళు అంటే నిజమే కదా. మరి ఎవరు మాట్లాడిన వాళ్ళ మీద ఏడు కేసులు ఉంటాయి, ఏడు చేస్తారు, గట్టిగా ఒత్తిడి ఉంటుంది. అందుకే గట్టిగా ఎవరు మాట్లాడరు. బయటకు వచ్చి మాట్లాడకపోతే మనసులో ఉంటుంది కదా. బాబు గారి ప్రభుత్వం ఉందా ఇలాగా? అందులో అయితే ఇంత అరాచకం అయితే లేదు. ఇంత ముందులాగా అసలు ఎప్పుడైనా నాకు తెలిసి నేను రైతులు రోడ్డు ఎక్కడ ఎప్పుడు చూడలేం. మరి మొన్న ఒకసారి గుజరాత్లో అక్కడ ఎక్కారు, ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కుతున్నారు టీచర్లు కానీ ఎవరైనా. జగన్ వస్తే మంచిగా ఆధార్ కార్డులు ఎక్కడ మార్చుకుంటాం నీట్గా, కష్టమైనా సరే అది షిఫ్ట్ అవుతాయి ఈజీగా. మంచి పని. ఎందుకు అక్కడ ఇప్పుడు ప్రతిదీ రేట్లు పెంచేస్తున్నాడు. ఈ నెలలో 250 కరెంట్ బిల్లు వస్తే నెక్స్ట్ మంత్ 2000 కట్టాలి. ఎందుకు? టెక్నికల్ ఇష్యూ అంటాడు. ఈ నెలలో 2500 కట్టు, నెక్స్ట్ మంత్ నీకు 250 వేస్తాడు మళ్ళీ కరెంట్ బిల్లు. కానీ ఈ రోజు నువ్వు 2500 కట్టాలి. ఎందుకు అది? అంటే ఇలా ఇచ్చేలా తీసేసుకుంటా అంతే సింపుల్. యూజ్ లేదు కదా. సరే 170 సీట్లు ఉన్నాయి. ఎన్ని సీట్లు వైసీపీ వస్తే నెక్స్ట్ టీడీపీ జనసేన నాకు తెలిసి ఒక 25 నుంచి 30 వస్తాయి వైసీపీకి. మిగతా 150 కొట్టచ్చు. భారీ